కేబుల్ న్యూస్ కి స్వాగతం. వినియోగదారులకు అక్రమంగా విద్యుత్ సరఫరా చేస్తూ లక్షల రూపాయలు ఆర్జించిన జూనియర్ లైన్ మెన్ ను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. మచిలీపట్నం మండల పరిధిలోని కొన్ని చేపల చెరువుల వద్ద ఉన్న విద్యుత్ మీటర్లు తొలగించి అక్రమంగా విద్యుత్ సరఫరా చేస్తూ లక్షల రూపాయలు ఆర్జించిన జూనియర్ లైన్మెన్ సిహెచ్ ఉదయభానును విజిలెన్స్ అధికారులు పట్టుకుని అతని వద్ద నిబంధనకు వ్యతిరేకంగా ఉన్న 18 విద్యుత్ మీటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ధృవీకరించిన విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ గోవిందరాజులు మీడియాతో మాట్లాడారు. గత ఏడాది కాలంగా చిన్నపురం విద్యుత్ సెక్షన్ కు చెందిన జూనియర్ లైన్మెన్ ఉదయభాను ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతూ దాదాపు 70,000 యూనిట్ల విద్యుత్ వినియోగదారులకు అక్రమంగా సరఫరా చేసి 3.5 లక్షల రూపాయల మేర విద్యుత్ శాఖకు నష్టం చేకూర్చాడని తెలిపారు. నిబంధనకు వ్యతిరేకంగా 18 విద్యుత్ మీటర్లను తన వద్ద ఉంచుకున్న ఉదయభానును విధుల నుండి తొలగించడం జరిగిందని, తదుపరి విచారణ కొనసాగుతుందని డిఈ గోవిందరాజులు వివరించారు. ఈ నెల 13వ తారీఖు నాడు సిహెచ్ ఉదయభాను అనే ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్ రుద్రవరానికి సంబంధించి చిన్నాపురం సెక్షన్ మండలం సెక్షన్ పరిధిలో తన వద్ద రూల్స్కు విరుద్ధంగా 18 మీటర్లు డిపార్ట్మెంట్కి సంబంధించిన మీటర్లు ఉన్నాయి, పాత మీటర్లు ఉంచుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లైంట్ రావడంతో మన విజిలెన్స్ సిఐ గారు ఇన్స్పెక్షన్ చేసి ఆ మీటర్లను సీజ్ చేసుకొని సెక్షన్ ఆఫీస్లో ఉంచడం జరిగింది. ఈ మీటర్లను తన వద్ద ఉంచుకోవటము రూల్స్కు విరుద్ధము ఉంది కాబట్టి అతని తక్షణమే విధుల్లో నుంచి తొలగించడం జరిగింది. దీనిపైన తదుపరి విచారణ జరుగుతుంది పూర్తి స్థాయిలో. విద్యుత్ శాఖకి సుమారుగా ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారం అంటే ఇప్పుడున్న వివరాల ప్రకారం 3.5 లక్షల వరకు అమౌంట్ అంటే 70,000 యూనిట్ల వరకు బిల్లు చేయకుండా జరిగింది. అది ఏమంటే మనము యూనిట్స్ని మనం బిల్ చేయించి సంబంధిత కన్జ్యూమర్ నుంచి రికవరీ కూడా చేయబోతున్నాం. లేదు, అన్బిల్డ్ యూనిట్స్ అని మామూలుగానే ప్రపోజ్ చేస్తాం. ఎందుకంటే తెలిసింది ఆ మీటర్ నెంబర్ తీసుకుంటే మనకి దానికి సంబంధించిన కన్జ్యూమర్ ఎవరిదని తెలిసిపోతుంది. దాని ప్రకారం ఆ సర్వీస్కి సంబంధించిన కన్జ్యూమర్కి బిల్ ఇవ్వటం జరుగుతుంది రివైజ్ చేసి. మీటర్ మనం మీటర్ మార్చంగానే ఆ పాత మీటర్ని తీసుకొచ్చి సంబంధిత ఏఈ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఏఈ గారు దాన్ని ఎంఆర్టీ సెక్షన్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది సుమారుగా 1 ఇయర్ నుంచి కొంచెం ల్యాబ్స్ జరుగుతున్నాయి. నిత్యం యోగా సాధన చేసి ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించాలని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ కె ఝాన్సీ లక్ష్మి పిలుపునిచ్చారు. యోగాంధ్ర 2025లో భాగంగా స్విమ్మింగ్ పూల్ ప్రాంగణంలో కృష్ణా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ యోగ సభ ఆధ్వర్యంలో యోగా గురువు శీలం రమేష్ మరియు కృష్ణా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ కె ఝాన్సీ లక్ష్మి సంయుక్తంగా విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు యోగాసనాలు ప్రాణాయామాలతో శిక్షణ ఇచ్చారు. నిత్యం యోగా సాధన చేసి ఆరోగ్యకర సమాజాన్ని తయారు చేయాలన్నారు. 2 చేతులను కూడా నడుము మీద ఉంచుదాం. 2 కాళ్ళ మధ్య కూడా షోల్డర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చక్క ఓన్లీ నెక్ 2 డౌన్ 3 4 5 చక్క శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదులుతూ మెడభాగాన్ని ఎడం వైపు భుజం వైపు నుంచి చూస్తూ 1 రైట్ సైడ్ 1 2 3 4 5 రిలాక్స్. చక్కగా గడ్డాన్ని చిన్నలాంటి శ్వాస సంబంధంతో చేద్దాం. రొటేట్ చేద్దాం. 1 2 3 4 5 రివర్స్ 5 4 చక్కగా నడుము భాగానికి సంబంధించి చేద్దాం. చక్కగా 2 చేతులను కూడా నడుము మీద ఉంచుతూ లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతూ 1 రైట్ సైడ్ బెండ్ అవుతూ 1 2 3 4 5 ఆర్చ్ బ్యాక్ వెనక్కి విరుచుకుంటూ
శ్వాస వదులుతూ ఫార్వర్డ్ బెండ్, ముందుకు బెండ్ అవ్వాలి. 2 అప్, 5 డౌన్, 5 అప్, 2 గుండ్రంగా తిప్పాలి. 3 4 5 రివర్స్. 5 4 3 2 1 రిలాక్స్. 5 చక్కగా రిలాక్స్. చక్కగా మళ్ళా రెండు చేతులు కూడా మోకాలు. ఉదయపు నడక మిత్ర మండలి భవనంలో జరిగిన యోగా తరగతుల్లో కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆసనాలు వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన యోగా ప్రోటోకాల్ ప్రకారం కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఏపీ యోగా సభ ఆధ్వర్యంలో ఉదయపు నడక మిత్రమండలి భవనంలో జరిగిన యోగా తరగతుల్లో ఆసనాలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 21వ తేదీ నుండి యోగాంధ్ర కార్యక్రమం వచ్చే జూన్ నెల 21వ తేదీ 11వ అంతర్జాతీయ దినోత్సవం వరకు కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. యోగా మాస్టర్ ట్రైనర్లు ఇక్కడ బాగా శిక్షణ పూర్తి చేసుకుని మండలాలకు వెళ్లి అక్కడ గ్రామ స్థాయిలో యోగా ట్రైనర్లకు శిక్షణ ఇస్తారు అని కలెక్టర్ వివరించారు. ఆ గ్రామాల్లో ట్రైనర్లు ప్రతి 50 నుండి 100 మంది కుటుంబాలకు యోగాలో శిక్షణ ఇస్తారు. ఆ విధంగా అందరూ శిక్షణ పొంది వచ్చే జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున వారి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే యోగా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటారన్నారు. ओम खगाय नमः, ओम कृष्णे नमः, ओम हिरण्यगर्भाय नमः, ओम मरीचये नमः, ओम आदित्याय नमः, ओम सवित्रे नमः, ओम अर्काय नमः, ओम भास्कराय नमः. దొంతులమ్మ అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో నవగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఈ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించబడుతుందని దేవస్థాన అభివృద్ధి కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాదులు నిర్వహించారు. ఈ నెల 31వ తేదీ ఉదయం వీరంకి శ్రీనివాస్, మెహర్ విజయశిల్ప దంపతులచే మరియు ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నవగ్రహ మంటపానికి ఇచ్చిన దాతల సహాయ సహకారములతో నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ మరియు యంత్ర స్థాపన ప్రతిష్ఠ కార్యక్రమాల్లో కుటుంబ శాస్త్రీ బ్రహ్మత్వంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థాన అభివృద్ధి కమిటీ తెలిపింది. ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वा बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाक्षिश्चरात्रं धारयतां ध्रुवं ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिध्रुवम् अयं च ब्रह्म. ఓం నమః శివాయ శివాయ గురువే నమః. మన మచిలీపట్నం శ్రీ దొంతులమ్మ తల్లి దేవాలయంలో అత్యంత వైభవంగా నవగ్రహ ప్రతిష్టా మహోత్సవం త్రయాణిక దీక్షతో ఈరోజు ఉదయం ప్రారంభమైంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ యొక్క నవగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ యొక్క మంటపార్చన, పూజా కార్యక్రమం, హోమాలు, ఈ కార్యక్రమాలన్నీ తదితర కార్యక్రమాలన్నీ జరుగుతాయి. రేపు శనివారం నాడు ఉదయం 8 గంటల 12 నిమిషాలకి అత్యంత వైభవంగా నవగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. కాబట్టి మచిలీపట్నం పుర ప్రజలందరూ కూడా విచ్చేసి లోక కళ్యాణార్థం జరుగుతున్నటువంటి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని తిలకించి అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాద స్వీకరించి అమ్మవారి అనుగ్రహం, దొంతులమ్మ తల్లి అనుగ్రహానికి, నవగ్రహాలు అనుగ్రహానికి పాత్రలు కావాల్సిన కోరుచున్నాం. ప్రతి ఒక్క మనిషికి కూడా నవగ్రహాలు అన్నీ బాధిస్తూ ఉంటాయి. అలాంటి నవగ్రహ బాధలు, హితబాధలన్నీ కూడా తొలగిపోవడానికి ఈ యొక్క నవగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని నమస్కారం చేసుకున్నంత మాత్రానే ఆ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం మన కళ్ళ ముందు జరుగుతుంది, మన మచిలీపట్నంలో జరుగుతుంది. అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కళ్ళారా తిలకించి స్వామివారి అనుగ్రహానికి, దొంతులమ్మ తల్లి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిన కోరుచున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి దాతలుగా విశేషంగా వీరంకి వెంకట సుబ్బారావు గారు, వారి కుమారుడు శ్రీనివాస్ మెహరు, అలాగే విజయశిల్ప, నార్ని చంద్రశేఖర వెంకట కృష్ణారావు గారు, దీప్తి దంపతులు, అలాగే జమ్మలమడక చంద్రమౌళేశ్వర శర్మ గారు, వారి ధర్మపత్ని దుర్గాభవాని, అలాగే మన జిడ్డు భాస్కర శర్మ గారు, కల్పనా దంపతులు, వారి కుమారుడు హరిహరన్, అలాగే ప్రశాంతి దంపతులు, అలాగే కొనకళ్ళ జగన్నాథరావు బుల్లయ్య గారు, వారి భార్య ఉమాదేవి, వారి కుమార్తెలు శృతి, సాహితి, వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే బెంగళూరు వాసులు వరలక్ష్మి గారు, వారి కుమారుడు చిరంజీవి ఫణిశ్రీ గారు ఈ యొక్క నవగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే దొంతులమ్మ తల్లి ఆలయ
కమిటీ వారు, భక్తి బృందం వీరందరూ కూడా సహాయ సహకారాలతో ప్రతి ఒక్కళ్ళు రూపాయి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కార్యక్రమంలో గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. అందరూ కూడా మచిలీపట్నం భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. మాసుల బీచ్ ఫెస్టివల్ సందర్భంగా మంగినపూడి బీచ్లో జాతీయ బీచ్ కబడ్డీ పోటీల నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. జూన్ మొదటి వారంలో 4 రోజుల పాటు జరిగే మసుల బీచ్ ఫెస్టివల్లో జాతీయ బీచ్ కబడ్డీ పోటీల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. జాతీయ స్థాయి కబడ్డీ కయాకింగ్ లో పాల్గొనేందుకు సుమారు 2000 మంది క్రీడాకారులు వస్తున్న క్రమంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీచ్ కబడ్డీ పోటీలకు అవసరమైన కబడ్డీ కోర్టులను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. అలాగే బీచ్ ఫెస్టివల్ పురస్కరించుకుని ఆహుతులను ఆకట్టుకునేందుకు స్థానిక సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా కళాకారులు వివిధ ఆకృతులను రూపకల్పన చేస్తున్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.